ఒక్కసారి ఊహించండి, 1 కాదు 2 కాదు, ఏకంగా 11 రోజులు 1 సెకండ్ కూడా కళ్ళు మూయకుండా ఉండాల్సి వస్తే ఏమవుతుంది? మీ మెదడు నెమ్మదిగా పగిలిపోతుందా, పిచ్చి పట్టేస్తుందా, లేదా ఇంకా భయంకరమైనది ఏదో జరుగుతుందా? 1964 కాలిఫోర్నియాలో 17 ఏళ్ల ర్యాండీ గార్డ్నర్ ఒక సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ కోసం అతను ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నిద్ర లేకుండా మనిషి ఎంతకాలం బతకగలడు? 224 గంటలు, 11 రోజులు, 1 సెకండ్ కూడా నిద్రపోకూడదు. వెంట 2 స్నేహితులు, ఒక డాక్టర్, ప్రపంచ ప్రసిద్ధి స్లీప్ రీసెర్చర్ విలియం డిమెంట్. ఇది ఒక గేమ్ కాదు, ఇది మైండ్తో యుద్ధం. మొదటి 2 రోజులు ర్యాండీ పూర్తిగా నార్మల్గానే ఉన్నాడు. నవ్వుతున్నాడు, మాట్లాడుతున్నాడు, బాస్కెట్బాల్ కూడా ఆడాడు. అతనికి అనిపించింది ఇది ఇంత కష్టం కాదు అని. అది అతని మొదటి పెద్ద తప్పు. ఎందుకంటే మెదడు లోపల యుద్ధం ఇప్పటికే మొదలైపోయింది. 3వ రోజు ర్యాండీ కళ్ళు ఫోకస్ కోల్పోయాయి. ఒక వస్తువుని చూస్తే 2గా కనిపిస్తున్నాయి. అద్దంలో తన ముఖం చూసుకున్నాడు, అది అతను కాదనిపించింది. 4వ రోజు మూడ్ స్వింగ్స్ భయంకరంగా మొదలయ్యాయి. 1 నిమిషం నవ్వు, మరో నిమిషం కోపం, తర్వాత ఏడుపు. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం నెమ్మదిగా షట్ డౌన్ అవడం మొదలైంది. 5వ రోజు ర్యాండీకి భ్రమలు మొదలయ్యాయి. అతను తనను తాను ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ అని నమ్మసాగాడు. వీధి సైన్లను మనుషులుగా భ్రమించాడు. మెదడులో భయం కేంద్రం అదుపు తప్పింది. నిజం మరియు భ్రమ మధ్య తేడా చెప్పే శక్తి పోయింది. 7వ రోజు మాటలు నెమ్మదిగా ఆగిపోయాయి. సింపుల్ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నిమిషాలు పడుతున్నాయి. కళ్ళు తెరిచి ఉన్న మెదడు చిన్న చిన్న మైక్రో స్లీప్స్లోకి జారుకుంటుంది. 8వ రోజు నుంచి కళ్ళు తెరిచి ఉన్న అతను నిలబడే నిద్రపోతున్నాడు. 9వ రోజు గత 5 నిమిషాలు జరిగింది కూడా గుర్తులేదు. 10వ రోజు డాక్టర్ అడిగాడు, 100 నుంచి 7 తీసుకో. ర్యాండీ 100, 93, 86 ఆగిపోయాడు. తాను ఏం చెప్తున్నాడో మర్చిపోయాడు. మెదడు ఒక గాజు ఇంటిలాగా పగిలిపోతుంది. 11వ రోజు తెల్లవారుజామున 264 గంటలు పూర్తయ్యాయి. ర్యాండీ చివరి మాట, నాకు చాలా బాగాలేదు, కానీ ఆపలేదు. అతను నేరుగా బెడ్కి వెళ్ళి 14 గంటల 40 నిమిషాలు నిద్రపోయాడు. లేచాక అతని మెదడు దాదాపు సాధారణ స్థితికి వచ్చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత సైన్స్ ఒక భయంకర సత్యం కనుగొంది. నిద్రపోతున్నప్పుడు మన మెదడులో గ్లైఫెటిక్ సిస్టమ్ పనిచేసి మెదడులో పేరుకున్న టాక్సిక్ వేస్ట్ను కడిగేస్తుంది. ర్యాండీ 11 రోజులు నిద్రపోలేదంటే ఆ టాక్సిక్ 11 రోజులు మెదడులోనే ఉండిపోయాయి. ఆ టాక్సిక్ వేస్టే ఇప్పుడు అల్జైమర్స్తో ముడిపడి ఉన్నాయని ఆధునిక సైన్స్ చెప్తుంది. ర్యాండీ లక్కీ, కానీ మనం కాదు. రోజు 3-4 గంటలు నిద్రపోతున్నావంటే నువ్వు కూడా స్లో మోషన్లో ఇదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు. ఈ రాత్రి మీ మెదడుకి రెస్ట్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే రాత్రి నిద్రలు వదులుకునే మీ ఫ్రెండ్కి ఇప్పుడే షేర్ చేయండి. 224 గంటలు నిద్ర లేదు, ఒక మెదడు ఇంకా బతికి ఉంది.